లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బయటికి వచ్చిన తర్వాత నిరంజన్ రెడ్డి కామెంట్స్ చేసిన తీరు అంటే జైలు అధికారులు చాలా ఆ బెయిల్ పిటిషన్ని తీసుకోవడంలో చాలా ఆలస్యం చేశారని ఒక కామెంట్ అయితే, తెలంగాణ పోలీసుల పైన చేసిన కామెంట్స్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అదే చెప్తున్నాను. ఒక సీనియర్ అడ్వకేటు ఆయన ఇలా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళని ఆ ఆర్గ్యుమెంట్స్లో హీ వెంట్ ఒక సెలబ్రిటీ ఆ తొందరలో అల్లు అర్జున్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయనని ఇంట్లోకి తీసుకెళ్ళాలి, ఆయన బెడ్రూమ్లోనే పడుకోవాలి, జైల్లో కాదు అనే తొందరలో హీ బ్రాట్ ఒక మచ్చ ఎవరికి, ఇండియన్ జ్యుడిషియరీకి ప్లస్ సీనియర్ అడ్వకేట్ అనే ఆయన డిజిగ్నేషన్కి. నేను మీ ద్వారా కోరేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నౌ సిన్స్ హీ హాజ్ అబ్యూజ్డ్ అండ్ మిస్యూజ్డ్ ఈ సీనియర్ అడ్వకేట్ పొజిషన్, సో ఇక్కడ హైకోర్టు కొలేజియం అతనికి నోటీస్ ఇచ్చి అతని ఒక సీనియర్ అడ్వకేట్ గౌన్ని రిమూవ్ చేయించాలి. ఈ షుడ్ నాట్ బి ఏ సీనియర్ అడ్వకేట్ నో మోర్. ఎవరు బాధ్యత తీసుకోవాలి దీనికి? మీరు చెప్తున్న ఏదైతే పాయింట్ ఉందో కొలీజియం వరకు వెళ్ళి కంప్లైంట్ చేసి తీసుకోవాలి, సుమోటోగా చేయాలా లేదా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్కి ఇవ్వచ్చు, లేకపోతే హైకోర్టుకి ఇవ్వచ్చు. ఎందుకు అంటే అతను ఎక్స్పర్ట్గా సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఆయన చెప్పవలసింది ఓన్లీ పొజిషన్ ఆఫ్ లా, ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి సీనియర్ అడ్వకేట్గా, ఆ సీనియర్ అడ్వకేట్ గౌన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆ హోదాలో కోర్టు మీరు వచ్చిండ్రు, మీరు అపియర్ అవుతుండ్రు కాబట్టి మీ గౌరవం తోటి 4 తర్వాత ఓపెన్ చేశారు కోర్టు ఆఫ్టర్ కోర్ట్ అవర్స్. కానీ మీరేం చేశారు? మీరు పొజిషన్ ఆఫ్ లా చేయకుండా మీ ఆర్గ్యుమెంట్స్ అందరినీ తమ్మిని చేశారు. ఎందుకు అంటే అది హై ప్రొఫైల్ కేసు. సమ్హౌ ఐ డోంట్ నో, ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ ఫైల్ ఏ కేస్ ఆన్ హిమ్. హౌ డేర్ he will misguide the court. It is nothing but fraud on the court. ఎందుకంటే ఆయన పొజిషన్ ఆఫ్ లానే చెప్పాలి. He should assist the judge only on this expert subject. అంతమటికి ఆయన పరిధి యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా ఆయన రిక్వెస్ట్ని ఆమోదించిండ్రు. అది ఎవరు జడ్జిగా ఏది నా సబ్జెక్టు కాదండి, ఫలానా అశోక్ రెడ్డి గారు నేను మీ సహాయం కావాలంటే ఆయన సీనియర్ కౌన్సిల్కి వచ్చాడు సీనియర్ అడ్వకేట్గా. కాబట్టి అతను స్పీడీ ప్రొసీడింగ్స్ అడిగాడు, స్పీడీ ప్రొసీడింగ్స్ అయినాయి. కానీ అతను ఏం చేశాడు? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిని తప్పులుగా చూపించి పోలీసులు నేరం చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇంకొక స్టెప్ ముందుకెళ్తాడు అనుకున్నా కానీ అప్పటికి వాదనలు అయిపోయినాయి. ఇంకా మొత్తం చనిపోయినందుకు, రేవతి చనిపోయినందుకు, లేదా వాళ్ళ అబ్బాయి ఐసీయూలో ఉన్నందుకు పోలీసుల మీదే కేసు పెట్టమనే స్టేజ్కి పోయేవాడు. ఓకే. సో బికాస్ ఆఫ్ హిస్ సీనియర్ అడ్వకేట్ పొజిషన్ హీ డేర్ టు డూ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇన్ ద కోర్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకోటి కీలకమైన చర్చ జరుగుతుంది బయట. చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు ఆయన ఆ కుటుంబానికి సహాయంగా అందిస్తానని ప్రకటించాడు. తర్వాత ఆసుపత్రి ఖర్చులు కూడా తనే ఇస్తానని చెప్పాడు వచ్చిన తర్వాత. అయితే దీన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే నిజంగా తప్పుపట్టే అవసరం ఉందా? అది తప్పే, 100% తప్పు. ఎలా తప్పు? ఆయన ముద్దాయి మన దేశంలో, మన రాజ్యాంగంలో, మన చట్టాలలో లేదు. దాన్ని బ్లడ్ మనీ అంటారు. ఓకే. అంటే హత్య ఒక నేరస్తుడు కాంపెన్సేషన్ కోర్టు ఇప్పిస్తుంది. ఓకే. కోర్ట్ హ్యాజ్ ఎ పవర్, ఇఫ్ ఈజ్ ప్రూవెన్ గిల్టీ, కన్విక్షన్ అయినాక ఇటు 5 సంవత్సరాలు మినిమం ఇంప్రిజన్మెంటు, 10 సంవత్సరాలు మ్యాక్సిమం, ఓవర్ అండ్ అబో కాంపెన్సేషన్ ఇప్పిస్తారు. అది కోర్టుది, నాట్ టూ ఇండివిజువల్స్ కమింగ్ టుగెదర్ అండ్ ఒక అక్యూజ్డ్ ఒక విక్టిమ్ వచ్చి సెటిల్మెంట్ చేసుకునే మన లీగల్ ఫ్రేమ్వర్క్లో లేదు. దాన్ని బ్లడ్ మనీ అంటారు. అంటే ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు. అందుకని అతను ఈరోజు దానికి ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పి విక్టిమ్ని ఇటు అతన్ని కూడా అన్యాయం చేస్తుండే. ఈరోజు దానిక రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే, నాకున్న సమాచారం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా వెళ్తే విక్టిమ్ భయపడిపోతుండు వాళ్ళతోటి కలిసి మాట్లాడటానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, వాళ్ళతో ఫోటోలు దిగటానికి. ఎందుకంటే ఈ అబ్బాయి అల్లు అర్జున్ నాకు డబ్బులు ఇస్తా అన్నాడు, అవి ఇస్తాడేమో అని. ఇటు డబ్బులు ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదు. ఓన్లీ ఆ పాపం ఆ విక్టిమ్ ఫ్యామిలీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లాని వీళ్ళు ఇంకా వాడుకుంటున్నారు.
అది కూడా తప్పే. మరోటి అది హాస్పిటల్ ఇప్పుడు రేవతి కుటుంబానికి పరామర్శ అయితే ఓకే, మీరు ఆ చెక్కు అభ్యంతరం పెడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడానికి, ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి, అంటే ఆసుపత్రులు ఇప్పటికీ దాదాపు 13 రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ. ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా చాలా వరకు తప్పు అంటున్నారు, నేరం అంటున్నారు. నిజంగా అలా ఉందా చట్టంలో? ఆయన ఎప్పుడు అంటే అక్యూజ్డ్ చేర్చక ముందుకు వెళ్తే ప్రాబ్లం లేకుండే. ఆయన ఎప్పుడు అక్యూజ్డ్గా చేర్చారు? ఇన్సిడెంట్ అయింది 4వ తారీఖు మధ్యరాత్రి, ఏది ఆ బాలుని హాస్పిటల్ జాయిన్ చేసింది. ఈయనకు సమాచారము 10:30 4వ తారీఖు 10:10:30కి తెలుసు బయట తొక్కిసలాట జరిగిపోయింది, ఒక మహిళని చనిపోయింది, ఇంకో బాలుడిని ఎక్కడికో హాస్పిటల్ తీసుకెళ్లారని. ఇతను వచ్చేటప్పుడు ఎంత హడావుడిగా వచ్చిండో, వెళ్ళేటప్పుడేమో దొడ్డిదారిగా సైలెంట్గా ఒక దొంగ మాగి వెళ్ళిపోయిండు. ఓకే, ఇవాళ 48 గంటలు కామ్గా ఉన్నాడు. దాని తర్వాత వచ్చి నేను ఒక వీడియో రిలీజ్ చేసిండు, 25 లక్షలు ఇస్తా అన్నాడు. మీరు అన్నట్టు హాస్పిటల్కి పోలే, 25 లక్షలు ఇవ్వలే. రెండవో ఇప్పుడు ఆ విక్టిమ్ని రాష్ట్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటే మేము 25 లక్షలు ఇవ్వని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వడానికి లేదు ఆడ ఛాన్సు. రెండోది ఇప్పుడు ఎక్యూడ్ చేయడానికి అక్కడ పోలేడు. ఈ కెనాట్ గో బికాజ్ ఇప్పుడు వాళ్ళ తండ్రే కాదు, డైరెక్ట్ ఈజ్ ఆల్సో విక్టిమ్ బతికి ఉండి అక్కడ. ఇక్కడ రేవతి గారు చనిపోయినరు, ఆన్ బిహాఫ్ ఆఫ్ రేవతి హిజ్ ఫ్యామిలీ కొట్లాడుతుంది. కానీ అక్కడ బాలుడు, బాలుడి దగ్గర పోవడానికి ఛాన్స్ లేదు, ఆ విక్టిమ్. ఇంకొకటి ఏంది, ఇక్కడ ఒక ఫ్యాన్ అనేది తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఒక మీరు చూస్తే ఆయన నా ఫ్యాన్ నేను కలుస్తా అంటుండు. ఫ్యాన్ కాదు, హీజ్ యువర్ విక్టిమ్. నువ్వు వచ్చినందుకు తొక్కిసలాట అయింది, ఆ తొక్కిసలాట్లో ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. There is no relationship between fan and cinema actor. It is the relationship between an accused and the victim. Okay. అట్లా వెళ్ళలేడు. Now he is not a fan. ఇది ఇక్కడ వరకు అల్లు అర్జున్ సంబంధించింది ఇలా ఉంది. ఇప్పుడు బాధితుడికి సంబంధించిన కుటుంబాన్ని, మీరు బాధితుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఆయన అభిమాని, ఆయన అభిమాన నటుడు మధ్య సంబంధం కాదు. ఇది ఒక బాధితుడు, తర్వాత ఏదైతే ఆయన విక్టిమ్ ఉన్నది, ఒక నేరస్తుడు, ఒక బాధితుడి మధ్య సంబంధంలో చూడాలని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఏదైతే భాస్కర్ ఉన్నాడో, ఆ కుటుంబంలో నష్టపోయిన భాస్కర్, నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నాడు. ఇదేం చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందా? లేదు, అతను అజ్ఞానంతో చెప్తున్నాడు. అతనికి చట్టాలు తెలియదు. కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆ రోజు ఎఫ్ఐఆర్ అయ్యేదే. ఓకే, సుమోటోకి అవ్వాల్సింది అంతే. ఎందుకంటే అది అన్యాచురల్ డెత్. ఈవెన్ ఆ థియేటర్లో ఒక మనిషి గుండాకి చచ్చిపోయినా ఒక్కడొచ్చి ఎక్కడనో విదేశాల నుంచి వచ్చి కూడా టికెట్ కొనుక్కొని చూసి వానికి ఇక్కడ ఎవడు లేకున్నా సినిమా అంతా అయిపోయి సినిమా అయిపోయాక వాడు అక్కడనే కూర్చున్నాడు. ఏం దబ్బా అని చూస్తే గుండె అయిపోయింది, హాస్పిటల్ తీసుకుపోతారు, అన్యాచురల్ డెత్ డిక్లేర్ చేస్తారు, అంతే. అంటే డాక్టర్ సేస్ ఇట్స్ అన్యాచురల్ డెత్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ హార్ట్ అటాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడ తొక్కిసలాట అయింది, చనిపోయినరు. విక్టిమ్ గురించి కొట్లాడేది స్టేట్ పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఆ భాస్కర్ అనే వ్యక్తి, అతనికి అవగాహన రాహిత్యంతో, వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ లా, హీ హాజ్ బికేమ్ అనదర్ విక్టిమ్. ఆ అల్లు అర్జున్కి ఒక ఫైనాన్షియల్ బానిసగా తయారైపోయింది. ఇవాళ ఈ బికేమ్ ఎ ఫైనాన్షియల్ స్లేవ్. ఆయన బహిరంగంగానే ప్రకటించాడు, మీడియా ముఖంగా నేను కేసులో విత్డ్రా అవుతాను. ఆయన విత్డ్రా అవడానికి లేదండి, ఇది ఓన్లీ కంప్లైంట్. కేసు నడుస్తుంది. ఇట్లనే సుప్రీంకోర్టు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి హై ప్రొఫైల్ కేసులో, సల్మాన్ ఖాన్ కేసులో ఆయన ఏది ఒక కారు 4 మీద ఎక్కి తొక్కిచ్చేస్తాడు. ఆ కేసు ఇట్లనే మేము వాళ్ళకి డబ్బులు ముట్టాయి, మాకు వద్దు సార్, మమ్మల్ని ఏం కావాలని చంపలేదు, మాదే తప్పు, మేము ఆడ పడుకున్నాము రోడ్డు మీద, అందుకని ఆయన అని చెప్తే నథింగ్ డూయింగ్. సుప్రీంకోర్టు సేస్ దిస్ ఇస్ నాట్ ఎ బనానా రిపబ్లిక్, దిస్ ఇస్ రన్ బై ఎ కాన్స్టిట్యూషన్. We got 12,000 చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం కాదు, 2 చట్టం కాదు. ఇదేమో చిన్న ఒక కోటి జనాభా 2 కోట్ల జనాభా ఉన్న ఒక ఆఫ్రికన్ కంట్రీ కాదు. 140 కోట్ల జనాభా ఉన్న పర్ఫార్మింగ్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీలో ఇలాంటివి లేవు. ఈ బ్లడ్ మనీ అనేది, ఈ విక్టిమ్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను లేదు. కాబట్టి సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లియర్లీ టోల్డ్, ఈవెన్ విక్టిమ్ విత్డ్రాస్ హిస్ కంప్లైంట్, ద కేస్ విల్ గో ఆన్. For more videos like this, subscribe Big TV channel.